మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించిన టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి. సంగారెడ్డిలో టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ఆధ్వర్యంలో మన్మోహన్ సింగ్కు ఘనంగా నివాళులర్పించారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి కాంగ్రెస్ నాయకులతో కలిసి శ్రద్ధాంజలి ఘటించిన టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి. స్థానిక ఐబీలోని నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, యూత్ కాంగ్రెస్ కార్యదర్శి కూన సంతోష్, సిడిసి చైర్మన్ రామ్రెడ్డి, కౌన్సిలర్ నాగరాజు, సోహెల్, కాంగ్రెస్ నాయకులు సిద్ధన్న, సత్యనారాయణ, ఆంజనేయులు, కిరణ్, శ్రీకాంత్ గౌడ్, మహేష్, శ్రీనివాస్, కసిని రాజు, యాదగిరి, కాంగ్రెస్ ఇతర నాయకులు పాల్గొన్నారు. నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని, ఆర్థిక శాఖ నుంచి దేశ ప్రధానిగా ఆయన ఎదిగారని ఆయనను కొనియాడారు. టీపీసీసీ తోపాజీ మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రధాని మన్మోహన్ సింగ్, మాజీ 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 ప్రధాని మన్మోహన్ సింగ్. अमर है, अमर है, मनमोहन सिंह अमर है, अमर है, अमर है, मनमोहन सिंह अमर है. जोहार मनमोहन सिंह प्रधान. నేడు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులై దేశానికే ప్రపంచానికే లోటుగా భావిస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి తీరలేని లోటు ఇది. ఆయన చేసిన సేవలు మరి దేశానికి ఎంతో దోహదపడినాయి. మరి ఆయన సామాన్య మానవుడిగా ఉండి మరి ఒక ప్రధానమంత్రి దాకా ఎదిగిందంటే ఆయన ఎంతో కృషితో మరి దేశానికి సేవ చేసింది. ఆయన మొదటి నుంచి కూడా సానుభూతితో సామాన్య మానవుగా జీవితాన్ని గడిపి మరి ఆర్థికంగా శాస్త్రంలో ఎదిగి దేశాన్ని ఒక పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్న భిన్నంగా ఉంటే ఆయన ఆ సమయంలో ఆర్థిక మంత్రిగా ఉండి దేశాన్ని ఆర్థికంగా దిగజారకుండా ఆయన ముందుకు తీసుకొచ్చి ఈ రోజు కూడా ఆయన చేసిన ఆర్థిక ఇబ్బందులు తొలగించిన మూలంగానే మనం ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నాం. మరి ఆయన ఒకటి కాదు, డాక్టరేట్ పొందిండు, చాలా బిరుదులు కూడా ఇవ్వడం జరిగింది. ఆయన మొదటి నుంచి కూడా దేశ సేవకి ఆయన జీవితం అంతా అర్పించిన నాయకుల్లో మన్మోహన్ సింగ్ గారు ఒకరు. మరి 2004 నుంచి 2014 వరకు ప్రధానమంత్రిగా ఉండి కాంగ్రెస్ పార్టీని నడిపించిన మహానుభావుడు మన్మోహన్ సింగ్. ఆయన నీతి నిజాయితీకి మరి సోనియా గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ ఆయనకు పగ్గాలు ఇస్తే మరి ఆయన చేసిన సేవలు ఎంతో మనందరికీ తెలుసు, మనమందరం చూసినాం. ఈరోజు ఆయన లేని లోటు చాలా మనకు బాధాకరంగా ఉంది. ఆయన ఏది చేసినా ముందు చూపుతో చేసేవాడు. అందరికీ మేలు కలిగే విధంగా ఆయన సూచనలు ఇచ్చేవారు. ఆయన ఏది మాట్లాడినా ఎవరు కూడా దానికి మళ్ళీ ఖండన అనేది ఉండదు. అంత సీదా సాదా జీవితాన్ని గడిపిన మన్మోహన్ సింగ్ గారికి ఆ దేవుడు ఆత్మశాంతి కలిగించాలని కుటుంబాల అందరి సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సంగారెడ్డి జిల్లా హెడ్ క్వార్టర్ లో మా నాయకురాలు నిర్మల జగ్గారెడ్డి గారి సమక్షంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటు కాంగ్రెస్ పార్టీకి. మరి అలాగే తను ఆర్థిక శాస్త్రవేత్తగా ఎన్నో సేవలు అందించిన మహానుభావుడు. ఆ రోజు వాజ్పేయి ప్రభుత్వంలో కూడా ఆర్థిక శాస్త్రం మీద వాజ్పేయి గారు కూడా ఇతనికి అడిగే సలహాలు తీసుకొని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నడిపించిన దాఖలాలు.
అలాగే సమాచార హక్కు చట్టం, అలాగే అమెరికాలో అణుబాంబు ఒప్పందం కూడా మన్మోహన్ సింగ్ సమయంలో జరిగింది. అలాగే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ సాధించుకున్నామంటే కూడా 2014 సంవత్సరంలో మన్మోహన్ సింగ్ పీరియడ్ అయింది. చెప్పుకుంటూ పోతే విద్యా హక్కు చట్టం, అలాగే అలాగే సేవలు అందించిన ఘనత కూడా వారికే దక్కింది. ఆధార్ కార్డు తీసుకురావడం దక్కింది. ఇట్లా చాలా భారతదేశ ప్రజలకి ఎంతో మేలు చేసి సాదా సీదాగా జీవం సాధించుకుంటూ ఈరోజు అతని మరణం చాలా దిగ్భ్రాంతి కల్పించింది. మా నాయకుడు రాహుల్ గాంధీ, మా నాయకుడు సోనియమ్మ, మా నాయకురాలు ప్రియాంక గాంధీ అందరు కూడా ఈరోజు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. మరి మేము వారి మరణం సంగారెడ్డి పట్టణ శాఖ తరపు నుండి, సంగారెడ్డి జిల్లా తరపు నుండి ప్రగాఢ సంతాపం తెలుపుకుంటూ వారికి శ్రద్ధాంజలి ఘటిస్తాం. సుమారు 9:30 గంటలకు దివంగత మాజీ ప్రధాని గారు మన్మోహన్ సింగ్ గారు స్వర్గస్థులైనారని తెలిసి యావత్ దేశం కూడా శోక సంద్రంలో ఉండడం జరిగింది. 1991 పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు వారి హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఓపెన్ డోర్ పాలసీ తీసుకొచ్చి ఈ దేశంలో చాలా ఆర్థిక సంస్కరణలు చేసి దేశాన్ని స్థాయికి తీసుకొచ్చారు. అందుకే దేశంలో ఉన్న గొప్ప గొప్ప నాయకులందరూ కూడా దేశం ఒక గొప్ప ముద్దుబిడ్డను కోల్పోయింది, దేశం గర్వించదగ్గ ఒక ముద్దుబిడ్డను కోల్పోయిందని మనకు అందరూ కూడా చెప్తున్నారు. భారతదేశంలో ఆధార్ కార్డు కానీ, పనికి ఆహార పథకం కానీ, విద్యా హక్కు చట్టం కానీ, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కానీ, ఇలా సామాన్యులకు ఉపయోగపడే ఎన్నో చట్టాలు పాస్ చేసి దేశాన్ని ముందుకు నడిపినటువంటి మహానాయకుడు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఈరోజు మరి వారు లేనందుకు చింతిస్తూ పట్టణ పార్టీ తరఫున వారికి నివాళులు అర్పించడం జరుగుతుంది. ఏం